ఎగువ పల్లెని చూస్తే హుషారు వచ్చింది. కొత్త పేరు మూడు తగిలితేను ముస్తాబే కూర్చున్నాను. అవునండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో కానీ మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత ఏ చందానుడు నువ్వు నమ్మని వారు నిర్మాణమైపోదు. ఏదో హాస్యముల కన్నా హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? గొడవగొండ హాస్యమా చెప్పండి. పొరపాటే కానీ ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూశాను. వీధికి మూడు వచ్చాతో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరడు బొమ్మ కడుకు వచ్చేసరికి అతడు పటాలను తలుపు తట్టుకుని బయటపడినాడు. ఆ పాటున నన్ను చూచి అతనిని చూచి నేను తెల్లబోయినాము. అంతటా అతను అనుమానం కనుక్కున్నట్లు నేనేమి చేస్తున్నాను తెలుసా? కొంత దూరం కోడికములాడుచు వెంట వెళ్ళినాను. ఏమండి, ఎలాగో కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపి వచ్చారుగా, మరి ఎందుకు కీర్తించుతున్న సుబ్బారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేలుకు కొరకు వచ్చినాను అని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినను తమని కోపగించుకున్నా కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషము లేదు కదా. అది మాట ఇప్పుడు చెప్పుతున్నాను వినుము. మేలు కొరకు వచ్చిన వాడు ఇచ్చలు విడిగా వీధికి మరిపోగా మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశమున పరమగారమున కుసుంపులక్ష్మి వేయటం వలన అడుగుటకు అవకాశం లేకపోయింది. సరే, నేనే చెప్పదని కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేడంలోకి వచ్చిన వారికి అది ఎప్పటికైనా సరియే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. ధర్మమే కదా. అందుకే మా అమ్మ తండ్రి మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంకుళం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆ ప్రసంగాలు మొదలు పెట్టాడండి. వాడి పని నేను చెప్తా. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చెప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుతున్న కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడైనా అనుసంధ అబద్ధమానవని నా నమ్మకము. తోడనే కాదు,
ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడదు. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. ఎవరి మాటలు నేను మాత్రం ఎన్ని సార్లని నేను సాగించాలని చింతామణి
మరి వీటి సంగతి సరే, వెళ్ళిన పని ఏమైందో చెప్పలేదు. ఏమన్నది? దైవము తలుచుకు ధనిముల రావుకను కట్టి పాటిలో తోడను, హృదయం ముక్కు ముక్కల తోడను, చేతులు చేవురోతల తోడను చేస్తున్నాను. అవునవును, ఇది అంతయు చావు కబురు చల్లగా చెప్పుడే కావలయో. ఇప్పటికి ఇంతే కానీ 2-3 దినములలో తప్పక సాధుకోవడం కాగలవు. ఎక్కనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇదివరకేమో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపులకు 12 రోజులు కూడా తగ్గించారు, సరిపెట్టారు. బాగానే ఉండండి మీ భాష. కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు మీకు తోచినట్లు మాట్లాడాలి. ఇప్పటి వరకు ఇరుగు ఆడితో తిప్పిన దొట్టని ఈ పూట తొండ చేస్తున్నాడు. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందిరా? మరి ఒక తుంటరిని ఆశ్రయించరు. ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆపల తానొక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులను తెచ్చి తమరు మా ఇంటికి తోరణ ముగుతుంది అంతేనా? మాట సాంస్కృతిక వెనక ఏ మట్టి పనులను నేనేమి చేయగలను? శివకుమారి శివకుమారి ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది. కానీ అదే వేరొకరికైతే ఈ మందో మాకో మింగి సాగుపరిచేది. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో చింతామణి, అట్లా నిన్ను విడచి నేను బ్రతకగలనా? చింతామణి, నీవు లేనిదే నేను ఒక్క క్షణమైన జీవించగలనా? చింతామణి, వర్గములా
వాస్తవమే, యథార్థమే కాదంటేను కానీ ఈ నెలలో ఎర్రని యాగాలైనలో తెచ్చిచ్చినారా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్కదూరైనప్పుడు నేను మాత్రం ఏమీ సేకరణ చెందామని ఉన్నంతలో నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా
ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం ఏమి నోట్ చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగిన దైవం, స్వస్తి చెప్పినాను. నిమిషం
నీవు నాటి చేసినవని నేను చందాలుడన్నాడు. ఈ వేరి మొహమే ఎంత పొడుగును పెట్టింది ఆకరు. మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడినదా? దినముల కొంచెం తారుమారైనప్పుడు ఇంటి గృహ చిత్తములు ఎంతటి వారికైనా ఉన్నవే. పోనిపు పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. అందులకే ఈ పూట అతడు తారశిల చేసినాడు. ఎవరో మనకు తారసిలిన వారు. నేను ఇందాకడనే తెలుపుకోగా నా మాట పూర్తిగా చెప్పచ్చుగా. చెప్పమందవా? తారశిలని అతడు నా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఏటి యావల కర్మాకారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారు. ఆయన సభలు ఎప్పుడు చూసినారు? అదా, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కబురు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఎగుపల్లోనే ఎవరు అంటే విన్నానండి. ఏ పరిస్థితి ఉండనంటారు? 40 కోట్ల వరకు ఉండవచ్చునని నా నమ్మకం. అబ్బో, 40 కోట్ల? నలభై లక్షలు అంటేనే ఆగేది కష్టం. 40 కోట్లు ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు నువ్వు కొంచెం వెన్ను దన్నుగా ఉండాలి. నువ్వు ఎక్కడో 3 దూరంలో నిలబడి 40 కోట్లు అంటే కుదరదు. పడిపోతానా పట్టుకోవాలి కదా. చెప్పు, ప్రకృతి వినుము. చెప్పు. అతడు నేను ఆ దినములలో అతడు నేను అబ్బా, నేనే అతడు. ఈ చల్లటి గాలిలో చక్కటి తోటలో పక్కన నీవుంటే పరవశమే.
పూజ్యులు గౌరవనీయులు బాబాయ్ గారు వెంకటరాములు గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు బహుకరించున్నారు. వారి నా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. అలాగే డీలర్ నాగార్జున గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు బహుకరించున్నారు. వారి నా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. కొట్టాల హనుమంతు గారు పెద్దలు పూజ్యులు మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు గౌరవం ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కరెంట్ మాధవ్ గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు బహుకరించున్నారు. వారి నా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. వార్డ్ నంబర్ మల్లికార్జున గారు కళాభిమానంతో మల్లికార్జున గారు వార్డ్ నంబర్ కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే వార్డు నంబర్ మల్లికార్జున గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు బహుకరించున్నారు. వారి నా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా లింగన్న గారు ప్రముఖ రంగస్థల కళాకారులు కళాభిమానంతో 100 రూపాయలు బహుకరించున్నారు. వారి నా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. ఏమండి చాలా గొప్ప స్నేహం కదా మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్టు సంభవించను ఎట్టు సంభవించదా? అతడు అందరూ చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. బానే ఉంది. మరి మీరేం చేశారు? నేను చదువు చాలించి ఏం చేసినా తెలుసా? ఏం చేశారో నాకెలా తెలుసు? మీరు చెప్తే తెలుసుకుంటా. ఓ తెలియదు కదా. తెలియదు కదా. తమరువాడలోనే ప్రవేశించదు కదా. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపో వరకు వచ్చినాం. ఈ మధ్య ఆయన జ్ఞప్తికి వచ్చిన ఎడల ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవరించుకుని కూర్చుందా ఏమి? అతను ఎంత మంచివాడు అనుకున్నావు? ఎంత మంచివాడు ఏమిటి? నేను ఏమడిగిన ఇడు తనతో పాటు ఇంటికి తీసుకుని పోయి భోజనం చేయ వరకు విడిచిన వాడు కాదు. బదులు మాట వెంటనే తలపెట్టుకున్న భావ్యం కాదని మరలా వచ్చిన మిత్రమా అని చక్కగా చెప్పి వచ్చిన. ఎప్పుడు వస్తానని చెప్పు? మరలా వచ్చును. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వస్తానని చెప్పి వచ్చాడు కావున ఈతని వినియోగించి ఆట నిచ్చటికి రప్పించవలేదు. ఏమిటి ఉపాయం? సామాన్యంగా ఒప్పుకోడు. ఏదో మాయ చేసి పంపించారు. ఏమి చెయ్యాలి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమండి నా మనసులో ఒక చిన్ని కోరిక. ఏమిటో అది వింటావా? విన్నవించుకోనా చిన్ని కోరిక. ఆ చిన్న కోరిక ఏమిటో ఎలాగైనా సరే
ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అబ్బా సంతృప్తుడు కదా, అది అంత అనుభవ మార్గం కాదే. ఎందుచేత? అతను మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠకుడు, విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహునీతివంతుడు, నారాయణుడి కంటేనా? అబ్బబ్బబ్బా పరశ్రీ పరంబకుడు, ఋష్యశృంగుని కంటేనా? ఎందరకండి లక్షల బేరములు ఇంతులు తారసిందు వరకే ఈ మగవారు ఇంతులు తారసిందు వరకే పురుషార్థుని గంటలేసి సామంతములాడిని ఇంతులు తారసిందు వరకే అతని భార్య భూలోక రంభ. నాది వెర్రి మొహం, ఇది పెద్ద శుద్ధమైన మొహం. దేశమంతా తిరిగి తిరిగి మా ఇంటి కొడుకు వచ్చి నన్నే వెర్రి మొహం అంటాడు. ఏమన్నా అతని భార్య భూలోక రంభ. అవును, సరే ఒప్పుకుంటాం, పోయేదేముంది, ఆయన భార్య రంభే. మరి నీ భార్య అసలు ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఒక్కసారి వెళ్ళి అలా చూసి ఇలా వచ్చేంటే నేను వెళ్ళాడటండి. ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం శనివారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పలే నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా. ముందు నీ భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణము కలిగినట్టి పసిడి
ముప్పాళ్ళ శేషయ్య గారు గళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చెప్పు. నీకు ఎవరు బదులు చెప్పగలరు? ఏం చెప్తావులే, గడ్డం తీసినప్పుడే నువ్వేం నాకు చెప్పాలా? గడ్డం తీసుకుని వచ్చావు, ఇప్పుడేం చెప్తావు? మనకంత కష్టం గడ్డాలు ఎందుకు పెంచుకుంటున్నా? అవును, మరి ఇంకా నీదేమిటి నాదేమిటి? నన్ను కళ్ళు మూసుకుని గంగల వరకు మనము అది మన ఇంటి దగ్గరే సాధ్యం. సొరల ముందు అయితే పక్కనే బంగాళాఖాతం దూకొచ్చు. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేవు. నువ్వు పొరపాటున దూకినా కాలువలు ఎండిపోతే దరిద్రం వచ్చింది. నువ్వు తోక్కు, నువ్వు బతుకు. ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే నీ దగ్గర నా దగ్గర ఉన్నాయి. ఇంకో బెంగళూరు పోయి వ్యాపారం చేసుకొని బతకచ్చు. చచ్చిపోతే ఏమవుతుంది? బూడిదే. నువ్వు కావద్దు, నన్ను బతికించు, నువ్వు బతుకు. అంతేనంటావా? సరే, మరి ఇంత ధనవచ్చు శుభ సందర్భంలో ఆ రోజులలో గట్టిగా కలితే కానీ గట్టిగా ఫైటింగ్ ఏమైనా చేస్తావా? ఫైటింగ్ మంచి హుషారు అవుతుంది. అప్పుడు అది ఆ రోజులలో మనం ఆడుకున్న ఆట, పాడుకున్న పాట మాత్రం నువ్వే పాడు, ఆట నేను ఆడతా. అలాగే
రావాలా నీ అమ్మ కడుపు రావాలా? ఇప్పుడే వచ్చిన వాడు దాక్కో నేను ఎవరితో చెప్పొస్తా వెళ్ళు. మళ్ళీ వస్తా 4 గంటలకు నువ్వు ఇక్కడే ఉంది దాని వెనక దాక్కో ఏదో చెప్పొస్తాను. అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రత్నశ్రీ. నన్ను ఇది రెండోసారి ఈ గ్రామానికి తీసుకురావడం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మళ్ళీ నాకు రెండోసారి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎల్లకాలం మీ ఆదరాభిమానాలు మా మీద ఇలాగే ఉండాలని, ఆ గాలమ్మ తల్లి మనందరినీ చల్లగా కాచి కాపాడాలని, ప్రతి సంవత్సరం వార్షికంగా ఈ ఊరికి వచ్చే అదృష్టాన్ని కలుగజేయాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ నన్ను ఫోన్లో సంప్రదించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పెద్దలు పూజ్యులు శివగారికి, కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు నవీన్ గారు తీసుకొచ్చారు, నవీన్ గారికి కూడా సోదరులు నవీన్ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు కమిటీ వారే డైరెక్ట్గా మాట్లాడి తీసుకొచ్చారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా ఛాయశక్తిలా కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశానని ఆనందంతో మా ఊరికి నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. మనందరికీ ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి రెస్పెక్ట్ లో వచ్చి 3 పాడు చేసింది. మొన్న దేశానికి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు ఎవరెవరో ఏవేవో రోగాలు వచ్చి మరణిస్తున్నారు. కానీ దీని అమ్మ దీని తల్లి శ్రీహరి ముందుకి మాత్రం రావటం లేదు. చాలు ఓయ్ బ్రహ్మదేవుడా, నీ ముక్తి ఎంత ముఖ్యమయ్యా.
పూజారి నరసింహన్ గారు నా కళను ప్రోత్సహిస్తూ ఒక 200 రూపాయలు బహుకరించున్నారు. వారు నా భగవంతుడు